బీఆర్ఎస్ పార్టీ చేగుంట మండల అధ్యక్షునిగా చేగుంట మండల్ ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన కోమండ్ల నారాయణ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేగుంట మండల్ జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, చేగుంట పట్టణ అధ్యక్షుడు ఎర్ర యాదగిరి, జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు నాయని రాజగోపాల్, టెలికాం మెంబర్ సోమ సత్యనారాయణ, నాయకులు పట్నం తనీషా, అనంతసాగర్, గ్రామ అధ్యక్షులు భువనగిరి నర్సింహులు, మండల యూత్ అధ్యక్షుడు అన్నం రవి, డిష్ రాజు, అలీ సాయి, వంశీ, వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। నమస్కారం తెలియజేస్తున్నా। ఇంకోటి ఏంటంటే ఏ కార్యకర్తకి ఏ రాత్రి ఏ ఆపద వచ్చినా నాకు గుట్టంత అన్నం ఉన్నాడు కానీ ఎక్కడ భయపడను। బరాబర్ ఏ కార్యకర్తకు చిన్న ముళ్ళంటినా నా పళ్ళతో విక్తా। నా కోపం నా కార్యకర్త ఎవరి మీద కోపం చూచాను, పక్క పాటమే మన కోపం అంతా, మన కార్యక్రమ కోపం కాదు। 1 గంట రాత్రి ఎవరైనా నాకు ఫోన్ చేస్తూ నేను ఉండే చెవుంటూనే ఉంటా। 1 గంట రాత్రి కూడా ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులతో ఫస్ట్ దెబ్బలు ఏమో తప్ప మిమ్మల్ని మాత్రం పడనీయను। కాపాడతా నా వెనక సీనియర్ ఉండు తానిషా నాతో వాస్తవం రైలు రోకో చేసాం, అన్ని ఉద్యమాలు చేసాం, కేసులు ఏమైనా వాస్తవానికి నాతో పాటు సహచార ఉద్యమం తానిషా కూడా పనిచేసిండు। ఈరోజు కూడా మన అధికారంలో ఏమైనా ఎవ్వరు నిరుత్సాహపడకూరి, ఎవరైతే మెరుపులాగా వచ్చిపోయారు ఇంతకు మా అడవి సినిమా మాట్లాడినట్టు మెరుపులాగా వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పదవులకు డిస్టర్బ్ అయింది। ఇప్పటి నుంచి ఎందుకంటే అన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఎవ్వరు కూడా ఏం డిస్టర్బ్ కాదు। మండలికి ఏం పోస్ట్ అవన్నీ అన్న ఆదేశాల మేరకు రేపు జడ్పీసీ గారు మన గౌరవ మాజీ సర్పంచులు అందరూ మనం కూడా ఎందుకంటే ఇంకొకటి చిన్న మిస్టేక్స్ అని మన మండల సర్పంచులు మన అందరూ దిగిపోయారు, వాళ్ళందరికీ త్వరలో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని అందరికీ చాలా సార్లు మనం పెడదాం। ప్రతి ఏ చిన్న పొరపాటు కూడా జరగనీయకుండా నా మీద ఇంత నమ్మకంతో మీరు బాధ్యత ఇచ్చినందుకు ఈ బాధ్యతను నా మనస్ఫూర్తిగా నిర్వర్తించి ఎవరి మనసు ఒప్పేయకుండా అరే నారాయణ పర్లేదు అనిపించుకునేటట్టు మీ అందరి సమస్య నేను ప్రతిజ్ఞ చేస్తున్నా। ఖచ్చితంగా ఏ చిన్న కార్యకర్త వచ్చినా 1 గంట రాత్రి నాకు ఫోన్ చేసి మీకోసం వస్తే ఖచ్చితంగా